ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో భరణి, తనుజ విషయంలో చాలా కృంగిపోతున్నాడని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా సుమన్ శెట్టి, దివ్య వీళ్ళిద్దరి దగ్గర కూర్చున్న భరణి, అనవసరంగా నేను తనుజని చాలా హర్ట్ చేశానబ్బా! హర్ట్ చేయకుండా ఉంటే బాగుండేది అంటూ భరణి తన వాదనని వినిపిస్తున్నాడు సుమన్ శెట్టి, దివ్య దగ్గర. దీంతో దివ్య ఎప్పుడైతే తనుజ పేరు తీసుకొస్తాడో భరణి అప్పుడు కోపంతో ఊగిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇక ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వచ్చి, ఏంటి భరణి గారు మీరంతా అలా ఉన్నారు డల్‌గా అంటే, ఏమీ లేదబ్బా తనుజని నేను బాగా హర్ట్ చేశాను. తనుజ ఇంతకు ముందులాగా నాతో నాన్న నాన్న అంటూ కలివిడిగా ఉండట్లేదు. నేను అనవసరంగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చి తప్పు చేశానంటూ పవన్ కళ్యాణ్ అంటూ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. భరణి పవన్ కళ్యాణ్ దగ్గర అయితే, పవన్ కళ్యాణ్‌ను ఏమీ మనసులో పెట్టుకోకండి సార్. ఓన్లీ గేమ్ మీద కాన్సంట్రేషన్ చేయండి. మిగిలిన అన్నీ కూడా తనంతట తావే సర్దుకుంటాయి అంటూ మంచిగా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళి తనుజ దగ్గర, తనుజ నువ్వు మాట్లాడట్లేదని భరణి సార్ చాలా ఫీల్ అవుతున్నారబ్బా! మాట్లాడొచ్చు కదా! ఆయన గేమ్ కూడా పూర్తిగా పోయింది అంటే, నేను వచ్చినప్పుడే చెప్పాను నువ్వు హౌస్‌లోని దివ్యతో ఎలాంటి బంధాలు పెట్టుకోకుండా నీ గేమ్ మీద నువ్వు కాన్సంట్రేషన్ చెయ్యి నాన్న అని. కానీ ఆయన దివ్యతోనే పెట్టుకొని మొత్తం ఆయన గేమ్ అనంతా కూడా పోగొట్టుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన గేమ్ మీద ఫోకస్ చేయమను. నాకు ఆయనతో ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయన ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలి అంటూ తనుజ పవన్ కళ్యాణ్‌కి చెప్తే, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ భరణికి చెప్పాడు. సార్ తనుజ కోపం ఏంటంటే మీరు గేమ్ కరెక్ట్‌గా ఆడట్లేదని. తనుజ మీతో ఉంటే ఎక్కడ మీ గేమ్ మళ్ళీ పోతదేమో అని చెప్పేసి హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారని తను దూరంగా ఉంటుంది సార్. అవేం పట్టించుకోకండి అంటూ పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ భరణికి మంచి భరోసా ఇచ్చాడు. మరి మొత్తానికి భరణి తనుజతో ఉండడం కరెక్టా? తనుజ భరణిని దూరంగా ఉంచడం కరెక్టా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.